ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. అతి శ్రేష్టమైన వాక్యం దేవుడికి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మాట ఇచ్చాడు, ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే దానిని స్థాపించే దేవుడు. ఈ సృష్టిలో ఉన్నవి గతించిపోవచ్చు కానీ ఆయన మాట నిరంతరము నిలిచిపోయేది. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఆయన మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారని చెప్పి ఇస్తున్న మాట మీ యొక్క జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఇచ్చిన మాట నెరవేరే వరకు విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు ఆశీర్వాదంగా నువ్వు ఉంటావని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నెరవేరే వరకు ఓపికతో, సహనముతో ఎదురు చూసిన వాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. కనుక ఇక ఉదయకాల సమయంలో విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారుగా, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ, దేవుడు మీ జీవితంలో వాగ్దానం చేసిన ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకునే వరకు ఎదురు చూసేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ యొక్క జీవితాల్లో ఆయన అనుగ్రహించిన వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడవు. విశ్వాసంతో, నమ్మకంతో ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరం చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.